అందరికీ నమస్కారం. శివసేన ఛానల్‌కి స్వాగతం. మెడ మీద చెయ్యి వేసి విసురుగా నన్ను బయటికి నెట్టి తలుపులు మూసేసుకున్నాడు కుమార్. భర్త ఆ తోసిన తోపుకు గడపను పట్టుకొని ఎలాగో నిలదొక్కుకుంది శారద. మూసుకున్న తలుపుల వంక అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఒక్క క్షణం ఆ పైన ద్వారబంధాన్ని పట్టుకొని కుప్ప కూలినట్టుగా జారి కూర్చుండిపోయింది. గాయపడిన హృదయం తీవ్రంగా ఆక్రోశిస్తుంది కానీ బాహాటంగా కంటి వెంట నీటి చుక్కలు రావటం లేదు. భరించలేని ఆవేదనతో ముఖం మాత్రం అలసిపోయి ఉంది. తల గోడకి ఆనించి కళ్ళు మూసుకొని ఉంది శారద. పక్కింటి కిటికీ తలుపులు కొద్దిగా తెరుచుకొని మళ్ళీ మూసుకున్న సవ్వడి వినిపించింది. అప్పుడు నిండాయి శారదకు కన్నీళ్లు. ఏ ఒడిదుడుకులు లేకుండా అతి సాధారణంగా బతకాలి అని అనుకుందే తప్ప ఆకాశంలో విహరించాలని ఆశపడలేదే. తన జీవితం ఎంత అస్తవ్యస్తమై పరిహాసం అవుతుందంటే ఇందులో తన తప్పిదం ఏంటి? అతని బాధ్యత ఎంత? మీరేమీ సంశయించకండి నాన్న, నేను పూర్తిగా ఇష్టపడే చెబుతున్నాను. మీరు ఆ సంబంధం నిశ్చయం చేయండి అని అంది శారద. ఎటూ పాలుపోలేని స్థితిలో సతమతమవుతున్న తండ్రిని అభిమానంగా చూస్తూ. ఆమెకు తెలుసు, పెద్ద కూతురు శారవాణి. పెళ్లితోనే సగం కుచేలుడయ్యాడు తండ్రి. ఆ పైన 3 ఏళ్ల నుంచి పంటలు పండకపోవటంతో మరింత అప్పుల పాలయ్యాడు. పోనీ తనతో ఆయన బాధ్యతలు తీరిపోతాయా అంటే అది లేదు. తన తర్వాత పిల్ల శాంతి కూడా పెళ్లికి ఎదిగింది. మెడిసిన్ చదువుతున్న పెద్ద తమ్ముడికి నెల పెద్ద మొత్తాన్ని పంపించాల్సి ఉంది. 10th పాస్ అయిన ఆఖరి వాడిని ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. పెద్ద పెద్ద కోరికలు కోరి తనింకా ఆయన బరువును పెంచదలుచుకోలేదు. వెర్రి తల్లి, ఈ బడుగు తండ్రి ఇంతకంటే గొప్ప సంబంధం ఏదీ తేగలడులే అని సరిపెట్టుకుందామనుకుంటున్నావా అమ్మా? బాధగా అన్నారు సీతారామయ్య గారు. కూతుర్ని ఉన్న ఇంటికి ఇవ్వాలని, లేనింటి నుంచి కోడల్ని తెచ్చుకోవాలని ఆయన సిద్ధాంతం. అలానే పెద్ద పిల్లకి వెతికి వెతికి ఆస్తిపరుడు అందగాడిని తమకు మించిన సంబంధాన్ని తీసుకొచ్చి పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకమైతే చెక్కు చెదరలేదు. కానీ ఆర్థిక స్థితి మాత్రం ఆ ప్రయత్నాలకు దోహదపట్టలేదు. సరిపుచ్చుకుంటాను అని ఎందుకు అనుకుంటున్నారు నాన్న? అతనికి ఏ లోపమని తలదించుకుంటూ అంది శారద. నిజమే, వరుడు కుమార్కి ఏ లోపమైనా ఉందా? ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. కుమార్ అందగాడు కాదు, అలాగని వికారంగా ఏమీ ఉండడు. ముఖ్యంగా స్వర్ణ ప్రతిమ లాంటి శారద పక్కన కట్టిపేడులా ఉంటాడు కుమార్. ఇక ఆస్తిపాస్తులు చూస్తే నెత్తిమీద జుట్టు తప్ప మరేమీ లేదు. ఇన్ని మైనస్ పాయింట్ల మీద ప్లస్ పాయింట్ ఏమిటంటే అతనికి పర్మనెంట్ అయిన తాలూకు ఆఫీస్లో ఉద్యోగం ఉంది. ఇంకొకటి, శారదని చూసి కట్నం మీరెంత ఇచ్చినా సరే అని అన్నాడు. ఇక సీతారామయ్య గారు పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలి అని భార్య కూతురు ఒత్తిడికి తలబగ్గక తప్పలేదు. శారద వివాహం కుమార్తో జరిగిపోయింది. అందరి ఆడపిల్లల్లా కోటి కోరికలతో, అనంతమైన ఆశలతో భర్త ఇంట కాలు పెట్టలేదు శారద. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు అని ఆమెకు తెలుసు. బ్రతుకు దేవుడిచ్చిన వరం అని, జీవితంలో దొరికిన దాన్ని అందుకోవాలని, అందులోనే ఆనందం వెతుక్కోవాలి అనే తత్వం ఆమెది. ఆనందాన్ని వెతికి పొందగలను అని ఆత్మవిశ్వాసంతోనే మగని ఇంట గృహప్రవేశం చేసింది. శారద కాపురానికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే శారదకు భర్త ఆకారంలో అందం లేకపోవటం ఒకటే కాదు, అతడిలో ఆత్మ సౌందర్యం కూడా లోపించింది అన్న విషయం తెలిసింది. కుమార్ అదో రకం. అందరిలా పెళ్ళైన తొలి దినాల్లోనే పెళ్ళామంటే మోజు కనపరచలేదతను. కొత్త జంట నడుమ ఉండాల్సిన ఉత్సాహం, విరహాలు, ఏ మధుర సన్నివేశాలు శారదకు అనుభవానికి కూడా రాలేదు. మొదటి రోజు అతనితో పాటుగా తను కంచం పెట్టుకుంది. శారద కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చు అనే కోరికతో. ఏంటి, భర్త తిన్నాకే భార్య తినాలి, ఇది కూడా నీకు తెలియదా? మీ అమ్మ నీకు చెప్పలేదా అని అన్నాడు. అదేదో ఒక పెద్ద అపరాధం లాగా. అంతే, ఆమె మనస్సు ఒక్కసారిగా చివుక్కుమంది. శారద మళ్ళీ అలాంటి సరదాలకు ప్రయత్నించలేదు. ఇలాంటి వాటికి కొంతమంది స్వభావం అంతే అని సరిపెట్టుకుంది. కానీ అతని అలవాట్లను, చేష్టల్ని మాత్రం సరిపుచ్చుకోలేకపోయింది. ముఖ్యంగా శుభ్రత విషయంలో.
అతనికి శుభ్రం అనేదే లేదు. రోజు స్నానం చేయాలి అనే నియమం కానీ, బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలనే పట్టింపు కానీ అతనికి అస్సలుండేది కాదు. వేసవికాలం అయితే చిరాకు కానీ, చలికాలం కూడా రోజు స్నానం ఎందుకు, ముఖం సబ్బుతో రుద్దుకుంటే పోలా అని అనేవాడు నిర్లక్ష్యంగా. రోజు విధిగా స్నానం చేయటం ఆరోగ్యమని, రోగాలు దరికి రావని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు బోధించటానికి అతనేమైనా చిన్నపిల్లవాడా? చదువుకొని ఉద్యోగం చేస్తున్న చెట్టంత మనిషి కదా. పోని బట్టలన్నా మారుస్తాడా అంటే ఆ పని కూడా వారానికి ఒక్కసారి మాత్రమే. అతని చేత రోజు బట్టలు కనీసం అండర్వేర్ అన్నా మార్పిద్దాము అని చూసినా శారద ఫలితం విఫలమైంది. అతను దగ్గరికొస్తే అదో రకమైన వాసన ఒళ్ళంతా జలతరించేది శారదకు. ఛ, ఆ మురికితో మీరెలా ఉండగలుగుతున్నారో కానీ మీ సరసకు రావాలంటే కంపరంగా ఉంటుంది నాకు. దాగలేని అసహ్యత అనుకోకుండానే వెలువడిపోయింది ఆమె నోటి వెంట. అంతే, ఎంత అనునయించి చెప్పినా రాని రియాక్షన్ దాంతో వచ్చింది. మళ్ళీ ఎలాగా? ఉప్పెనలాగా శారద ఆ మాట అన్నప్పుడు వెంటనే ఏమీ అనలేక గుటకేసి చేదు మింగినట్లుగా మింగి అప్పటికి ఊరుకొని ఆ తర్వాత భోజనం చేస్తూ ఉత్త పుణ్యానికే విరుచుకొని పడ్డాడు. ఇదేం కూర, ఇదేం పచ్చడి కూడు, ఇదేం తిండి అని అంటూ నిక్షేపం లాంటి కూరని పచ్చడిని విసిరికొట్టి వంటిల్లంతా రణరంగం చేసి వీధి గుమ్మంలోకొచ్చేసి వచ్చిన రోజు దగ్గర్నుంచి తనకీ రోజు వరకు పచ్చటి మెతుకులే పెడుతున్నట్లుగా పదిళ్లకు వినపడేలా అరిచి దుర్భాషలాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి తన విదిలింపులకు ఇది ప్రతిక్రియ అని శారద గ్రహించుకుంది. తన కోపం తీర్చుకోవటానికి న్యాయం లేని నిందలు వెయ్యటమే కాదు, తను మనిషన్న విచక్షణ కూడా లేకుండా ఆలుమగలు తమిద్దరి మధ్య ఉండాల్సిన స్వల్ప కలహాన్ని వీధికి ఎక్కించడంలో కుమార్ అభిప్రాయం ఏమిటి? తన మగ ప్రతాపాన్ని చూపించాలి అని అనుకోవటమా, లేకపోతే ఆమె సంస్కారాన్ని ఆసరా దెబ్బతీసి నోరు నొక్కటమా? కానీ శారద మాత్రం భర్త చేసిన సిగ్గుచేష్టకు అవమానంతో కుంచుకుపోయింది. తనని అతడు అర్థం చేసుకోకపోవటం, పరాయివాడిలా శత్రువులాగా నలుగురిలో నగుపాటు పాలు చేయటం మరింత బాధించిందామెను. అయినా అతనిదే పూర్తిగా తప్పులా భావించలేదు. అతని మనసుకు హత్తుకునేలా చెప్పలేకపోవటం తనదే లోపం అని ఆమె పశ్చాత్తాపడింది. తనింకా అతనికి కొత్త కదా, కొన్నాళ్ళు పోతే తన తత్వం అవగాహన చేసుకుంటాడు, ఆ తర్వాత ఆదరిస్తాడు, తన ప్రవర్తన మార్చుకుంటాడు అని ఆశపడిందే కానీ అతనిలో పేరుకుపోయిన దుర్గుణాలు అన్నీ చెడుబుద్ధులేనా అంటే కావు. కొన్ని సుగుణాలు ఉన్నమాట కూడా నిజమే. సిగరెట్ పేకాట వంటి వ్యసనాలు లేవు. కనీసం ఒక్కపడి కూడా నమలడు. ఏ పనైనా తలపెడితే అది పూర్తి చేసేదాకా నిద్రపోడు. పట్టుదల చాలా ఎక్కువ. ఇరుగు పొరుగు వారితో సామరస్యంగా ఉంటాడు. ఆఫీసులో కూడా చాలా నిజాయితీపరుడని, కష్టపడి పనిచేస్తాడు అని పేరు. ఈ క్వాలిఫికేషన్లు పై వాళ్ళకి అతనంటే సదభిప్రాయాన్ని కలిగిస్తాయి, కానీ ఇతరులకు తెలియనివి, ఇంట్లో వాళ్ళకి చిరాకు, ఇబ్బంది కలిగించే అంశాలు. ఈ మంచలవాట్లకు రెట్టింపున్నాయి. అతనికి సభ్యత, సంస్కారం అంటే ఏమిటో తెలియదు. ఇవన్నీ చెప్పుకునే ప్రిన్సిపల్స్ అసలే లేవు. ఇల్లు, ఆఫీసు తప్ప స్నేహితులు, షికార్లు కూడా లేవు. పని గంటలు మినహాయిస్తే ఇంట్లోనే ఎప్పుడూ ఉంటాడు. పోని ఏ పుస్తకమో పుచ్చుకొని కూర్చుంటాడా అంటే అదీ లేదు. ఎప్పుడు వీధి గుమ్మం దగ్గర నిలబడి పంపు దగ్గర నీళ్లు పట్టుకోవటానికి వచ్చే ఆడంగులతో పిండి వదిన అని అంటూ ఆడంగి కబుర్లు చెప్పటం, వయసొచ్చిన ఆడపిల్లల ముందర ముతక జోకులేయటం, పసిపిల్లలతో మోటు సరసాలాడటం, కాలక్షేపం. మగవాడికి అందమిచ్చే హుందాతనం టీవీ మచ్చుక్కైన అతనిలో లేవు. ఆ వ్యక్తిత్వాన్ని చూస్తూ ప్రశాంతంగా ఉండగలగటానికి ఎంతో నిగ్రహం కావలసి వచ్చేది శారదకి. తమ నడవడిక ఎదుటివారికి నచ్చటం లేదని తెలిస్తే ఎలాంటి వారైనా సరే కాస్త జంకుతారు. కుమార్ అందుకు పూర్తిగా విరుద్ధం. మీ ప్రవర్తన ఎబ్బెట్టుగా ఉంది, దాని మూలాన మీ విలువ మీరే తగ్గించుకుంటున్నారు అనే విషయాన్ని ఎంతో సున్నితంగా హితవుగా చెప్పబోయినా సరే నువ్వు నాకు చెప్పొచ్చేదానివా అని అన్నట్లు కొరకొరా చూసేవాడు. శారద చిరాకు పడే పనులేంటంటే బయటనుంచొచ్చి కాళ్ళు కడుక్కోవటం మాటటుంచి కాళ్ళు తుడుచుకోకుండా మంచమెక్కి శుభ్రమైన దుప్పటి ఖరాబ్ చేయటం,
కర్టెన్లకు చేతులు తొడవటం, సర్దిపెట్టిన ఇల్లంతా చిందరవందర చేయటం ఇలాంటివి పదే పదే చేసేవాడు. కూర్చుంటే తిట్టి, నిలబడితే తిట్టి, రభస చేసి నరకం ఎక్కడో లేదు అని అనిపించేవాడు. ఎంతగా ఎదిగిపోయిన స్త్రీ అయినా తన భర్త తనకంటే ఉన్నతుడిగా ఉండాలి అని కోరుకుంటుంది. జీవితాంతం కలిసి బతకాల్సిన పురుషుడు తనకన్నా అధముడైతే అంతకన్నా దౌర్భాగ్యం ఆడదానికి లేదేమో. రూపంలో లేకపోతే మానే, వ్యక్తిత్వంలోనైనా ఉదారత లేని భర్తంటే విముఖత పెరుగుతుంది శారదకి. పోని అతని సంగతి ఆలోచించటం మానేసి మౌనంగా తన పనేదో తాను చూసుకుందామంటే అలా బతకనిచ్చేవాడు కాదామెను. చేసే ప్రతి పనిని పట్టి పట్టి చూస్తాడు. అంత సబ్బు పెడతారా? పోపుకి అంత నూనె వేస్తారా? తప్పులు ఎంచుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి కళ్ళు ఎర్ర చేస్తాడు. నా పెళ్ళాన్ని ఎంత అదుపులో పెడుతున్నానో చూడండి అని అన్నట్లు అందరూ చూసేలా గొంతు పెంచేసేవాడు. రాజీ రంపాన పెట్టేవాడు. భయపడిపోయింది శారద. అతనితో కాపురం కత్తి మీద సామైపోయింది. అతన్ని సంస్కరించాలి అనే మాటటుంచి అతనితో మామూలు మాటలు మాట్లాడాలన్న జంకేది శారద. అతి సామాన్యమైన పని అయినా వెనకాతల అతను లేడు కదా అని తిరిగి చూసుకునేది. వారాలు నెలలు గడుస్తున్నా ఆ ఇల్లు, ఆ భర్త తనకు పరాయి అన్న భావన పోవటం లేదు. శారదకు తన మీద విశ్వాసం, తనంటే ఆకర్షణ లేవు. తన సహచర్యంతో అతనిలో మార్పు తెస్తుందని, తన ప్రవర్తన పద్ధతులు సరిదిద్దుకుంటాడు అని ఇంకెలా ఆశించగలదు? అతన్ని ఆకట్టుకోగల సత్తా తనకేమాత్రమూ లేదని ఆమె నిర్ణయించేసుకుంది. ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం అని అన్నట్లు అతనికి తనంటే అనురాగం, అభిమానం లేవు. తనకి అతనంటే కూడా లేదు. తిడతాడేమో, అల్లరి పెడతాడేమో అన్న వెర్రి భయం తప్ప భక్తి, గౌరవాలు కలగటం లేదు. అయినా ఈ మనిషి దయాదాక్షిణ్యాల మీద తన జీవితం, తన భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ఈ సమాజం నిర్దేశించింది. ఇష్టమైన కష్టమైన ఈ జన్మ అతనితోనే. జీవితాంతం ఇష్టం లేని మనిషితో కాపురం ఏడవాల్సిందే. మానసికంగా కుంగిపోయిన శారద 20లోనే 40 ఏళ్ళు వయసొచ్చిన దానిలా నిర్వికారంగా రోజులు గడపసాగింది. కానీ విధి ఆ మాత్రం కూడా ఆమెను బతకనివ్వలేదు. ఆ రోజు సాయంత్రం వంటింట్లో పనిలో ఉంది. వీధి తలుపు చప్పుడైతే చేతిలో పనిని ఆపొచ్చి తలుపు తీసింది. శ్రీధర్ వాళ్ళ ఊరతను. ఆమె ఫ్రెండ్ సుజాతకు తమ్ముడతను. నువ్వా? ఎప్పుడొచ్చావు? అడ్డు తొలగి అతనికి దారిస్తూ సంభ్రమ ఆశ్చర్యాలతో ప్రశ్నించింది. ఇక్కడ కాలేజీలో సీటొచ్చింది శారదా నాకు. 4 రోజుల క్రితమే వచ్చి జాయిన్ అయ్యాను. సుజా మీ అడ్రస్ ఇచ్చి మరీ చెప్పింది మీ ఇంటికెళ్ళి చూసి రమ్మని. ఈ రోజు కుదిరింది శ్రీధర్ నవ్వుతూ చెప్పాడు. అది చెప్పుండకపోతే వచ్చేవాడివి కాదన్నమాట. మర్చిపోయావా నన్ను అని అంది. శారదకి శ్రీధర్ రాకతో పుట్టిల్లు, తన పరివారం, వారి మమకారాలు, స్నేహితులు గుర్తుకొచ్చి శారద ఉత్సాహం పొంగి పొర్లింది. శ్రీధర్తో ఊపిరి తిరగకుండా కబుర్లు చెప్పింది. పేరు పేరున తన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. బలవంతంగా అతని చేత టిఫిన్ తినిపించింది. తనకంటే 1-2 సంవత్సరాలు మాత్రమే చిన్నైనా పేరు పెట్టే పిలిచేవాడు. తమతో కలిసి సందడి చేసేవాడు. కో ఎడ్యుకేషన్ కాలేజీలో బాడీ గార్డ్గా ఇంకో మగకన్ను తమ మీద పడనిచ్చేవాడు కాదు. గూడు కట్టుకున్న ఉదారతతో కరిగిపోతూ ఉంటే, అలుముకుంటున్న ఆహ్లాదం మనసులో తేలిక పరుస్తూ ఉంటే ఆనందకరమైన ఆ క్షణాలు తాత్కాలికమైనవే అన్న సంగతినే విస్మరించింది శారద. శ్రీధర్కి వెళ్ళి ఆల్బమ్ చూపిస్తూ అతని చెయ్యి చొక్కా చివర మాత్రమే పడిన ఓ ఫోటోని కుర్చీ మీదకు వంగి చూపిస్తూ పకపకా నవ్వుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడే వచ్చాడు కుమార్. మధుర స్వప్నం మధ్యలో మెలకువ వచ్చి తిరిగి నిస్సారమైన ప్రపంచంలోకి మరలి వచ్చిన జీవిలా శారద దుమదుమలాడుతున్న భర్త ముఖం చూసి నిటారుగా అయింది. హలో బావగారు అని విష్ చేసిన శ్రీధర్కి తిరిగి హలో అనగలిగేపాటి సంస్కారం చూపించలేదు కుమార్. చొరచొర కాల్చేసే చూపులు విసిరి పాపం అడ్డొచ్చానా అని వక్రంగా అంటూ లోపలికెళ్ళిపోయాడు. ఆమె మౌనం వహించింది. బెత్తరపోయిన శ్రీధర్కి కాసేపటిదాకా దిక్కు తోచలేదు. ఉండటానికి మనస్కరించక ఆ వెంటనే వెళ్ళిపోవటానికి తటపటాయించి ఎలా అయితేనేమి గొంతు పెంచుకొని శారదని జాలిగా చూసి సారీ శారదా,
అని చెయ్యని తప్పుకు క్షమాపణ అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చిన మనిషికి ఇచ్చే మర్యాద ఇదేనా? శారదలో బాధ దుఃఖం. భర్త ఆటవిక మనస్తత్వం పట్ల కోపం కూడా వచ్చింది. అతన్ని ఏ విధంగా ఎదుర్కోలేకపోతున్నాను అన్న బలహీనత మీద చిరాకు పరాకు కలగా పులగమై విసురుగా లోపలికెళ్ళింది. పడక గదిలో బట్టలైనా మార్చుకోకుండా కాటు వేయటానికి సిద్ధంగా ఉన్న పాములా బొసలు కొడుతూ మంచం మీద పడుకొని ఉన్నాడు. మీరేమంటున్నారో మీకేమైనా తెలుస్తుందా? అతను ఎవరనుకుంటున్నారు? నా స్నేహితురాలి తమ్ముడు. నాకంటే చాలా చిన్నవాడు. చూసిపోదామని వచ్చిన అతన్ని ఎంత అవమానపరిచి పంపించారు? ఆక్రోశం ఆవేదన కలగలిసిపోయాయి. ఓహో, నువ్వు వావి వరసలు పెద్ద చిన్న తేడాలు కూడా పాటిస్తావన్నమాట. ఎత్తుగా లావుగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా, అదే చాలనుకున్నాను సుమి, కుమార్ వెటకారంగా అన్నాడు. చెవులు మూసుకుంది శారద. చిచి, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ క్షణంలో శారదకు కుమార్ అంటే కలిగిన జుగుప్స అంతా ఇంతా కాదు. ఏంటి అన్యాయం? పట్టపగలు తలుపులు తీసుకొని మరీ మీద పడిపోయి ఎకలెకలు పకపకలాడుతూ సరసాలాడుతున్నావే, అది అన్యాయం కాదా? నేను చూశాను అన్న జంకు కూడా లేకుండా వాణ్ణి అవమానించాను అని అడిగేస్తున్నావే, అది అన్యాయం కాదా? అసలు నిన్ను కాదే, ఆ పెంపకాన్ననాలి. నీకు సంసారం చేసే లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని అన్నాడు. నోటికొచ్చినట్లు మాట్లాడకండి. పలకరించవచ్చిన పాపానికి ఆ అమాయకుడి మీద అంత నిందేశారు. ఇంటికొచ్చిన అతిథిని గౌరవించకపోగా నాకు రంకు కట్టారు. నా పెంపకం ఎలాంటిదైనా సరే మీలాంటి కల్మషపు మనస్తత్వాన్ని మాత్రం నేర్పలేదు మా వాళ్ళు అని అంది శారద. ఎంత పొగరే నీకు? వాడికి పూజా సత్కారం చేసింది చాలక నాది మురికి బుద్ధంటావా? నన్ను అడగటానికి ఎంత ధైర్యమే నీకు? భార్య తిరగబడుతున్న వాసన సోకేసరికి కుమార్ రెచ్చిపోయి గొంతు పెంచేశాడు. ఆ మాట అనొద్దంటున్నాను. అతనికి నాకు ఏ సంబంధమూ లేదు. అతను నాకు తమ్ముడు లాంటి వాడు. ఏ ఆడది మీరు ఊహిస్తున్నట్లు సమయం దొరికితే చాలు దిగజారిపోతుంది అని మీరనుకోవద్దు. అందరి మగాళ్ళు మీకులా ఆడది కనిపిస్తే వెకిలితనం ప్రదర్శించరు. తానెంతో లోకమంతా అని అందరూ మీలాంటి వాళ్ళే అనుకోకండి. ఎవరి నైతిక విలువలు వాళ్లకుంటాయి. అసలు మీ ఆగ్రహమంతా తమరి అనుజ్ఞ లేకుండా ఇంకొక మగ మనిషితో మాట్లాడారనే కదా. నొక్కి పట్టానికి కూడా ఓ హద్దుంటుందండి. ఆ హద్దు దాటితే పిల్లి కూడా తిరగబడుతుంది. అది తెలుసుకోండి. ఒళ్ళు తెలియని ఆవేశంలో ఉన్న శారద కంఠంలో తెగింపు కనపడింది. పశువైపోయాడు. తప్పు చేసిన దానివి నోరెత్తకుండా కుక్కిన పేరులా పడి ఉండగా ఎదురు తిరుగుతావా? అసలు నిన్నింట్లో ఉండనివ్వటమే తప్పు. పో, ముందింట్లో నుంచి పో. నీ దిక్కున్న చోట చెప్పుకో పో అని అంటూ తిడుతూనే శారద మెడ మీద చెయ్యి వేసి గుమ్మం దాకా నెట్టుకొచ్చి తలుపు తీసి విసురుగా బయటికి నెట్టి తలుపులు మూసుకున్నాడు. శారద చెప్తున్న విషయాలను అచేతనంగా వింటూ ఉండిపోయారు సీతారామయ్య గారు. కూతుర్ని పొదిమి పట్టుకొని కూర్చున్నటువంటి తల్లి సుభద్రమ్మ గారు మతిలో లేదు. ఏళ్ల తరబడి గుండె లోతుల్లో గోప్యంగా దాచుకున్న క్షోభను వెల్లడిస్తుంది. తరతరాలుగా భర్తగా పిలువబడే పురుషుడు అనబడే దాస్యాన్ని బయట పెడుతుంది. భర్త నీచుడైనా దుష్టుడైనా మరే ఇతర క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే ఆడదై పుట్టిన పాపానికి అతని ఆధిక్యతను ఒప్పుకొని అతని దౌర్జన్యానికి ఎలా తల వంచుతుందో చెప్తుంది. పెళ్ళై సంవత్సరం దాటినా నా భర్త ఎలా అని ఏనాడు నోరు జారని మా బిడ్డ ఈనాడు ఇలా కడుపున దాచుకున్న బడబాగ్నిని బయట పెడుతుంటే చిత్తరువులై విన్నారు ఆ తల్లి తండ్రి. అందానికి ధనానికి లోటనుకున్నాను కానీ గుణానికి కూడా లోటుందని కనిపెట్టలేకపోయానమ్మా అని అన్నారు సీతారామయ్య గారు. కట్టుకున్నవాడు లేకపోతే ఆడజన్మ ఆరళ్ల పాలే తల్లి. కన్నీళ్లు తుడుచుకుంది తల్లి. నేను వెళ్ళి అతనితో మాట్లాడొస్తాను అని చెప్పి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళారు సీతారామయ్య గారు. అలా ఉన్నపాటున ప్రయాణమై వెళ్ళినటువంటి సీతారామయ్య గారు సాయంత్రానికి ఒంట్లో ఉన్న సత్తువంతా ఊడ్చుకుపోయినట్లుగా ఉసూరుమంటూ తిరిగొచ్చారు. ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట, సవరించలేని పొరపాటు చేశానే నా బిడ్డని ఆ త్రాష్టుడికిచ్చి అని అన్నాడు. ఏమైందండి? ఏం వినాల్సి వస్తుందో అని ఒగ్గపట్టుకొని అడిగింది సుభద్రమ్మ. కూతురిచ్చిన మంచినీళ్లు తాగకుండానే ఊగిపోయారాయన.
వాడు మనిషిలా ప్రవర్తించలేదు సుభద్ర. పిచ్చి పట్టిన దుష్ట మృగంలా చెలరేగిపోయాడు. పూనకం వచ్చిన గణాచారిలా అయిపోయాడు. శత్రువుల్ని కూడా ఎన్నడూ పరుషంగా దూషించని ఆయన లాంటి మనిషి అదుపు తప్పి మాట తూలుతున్నాడంటే ఆయనక్కడ ఎంతటి పరాభవాన్ని ఎదుర్కొని వచ్చాడో ఊహించగలిగారందరూ. మంచినీళ్లు తాగి కుదుటపడిన సీతారామయ్య గారికి కంఠం ఆర్ద్రమైంది. శారదవంక చూస్తూ, వెళ్ళగానే వాడు నాకు చేసిన పురస్కారం ఏమిటో తెలుసా? నా ముఖం మీద ఉమ్మేశాడమ్మా. నా తప్పిదం ఏంటన్నాడో తెలుసా? కట్టుతప్పిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నానట. జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి తన కాళ్ల మీద పడేయనందుకట. ఏంటని అడగవచ్చినందుకు తనని తాను సంభాళించుకున్నారు. ఎప్పుడొచ్చినా ముభావంగా ముక్తసరిగా ఉండేవాడు. రిజర్వ్ టైప్ అనుకున్నాను, కానీ ఇలా మేడిపండు వాటం అని నేను అనుకోలేదమ్మా. ఉచ్చం నీచం ఉచితానుచితాలు ఎంతగా పాటించని మనుషులున్నారంటే ఈ అనుభవాన్ని పొందకపోయి ఉంటే నేను నమ్మేవాణ్ణి కాదు. ఇరుగు పొరుగులను పిలిచాడు. అలా దారిని పోయే 10 మందిని పోగేశాడు. నన్ను నోరు మెదపనివ్వలేదు. నాకు ఆడపిల్లల్ని ఎలా పెంచాలో చేతకాదట. నీకు భయం భక్తి నేర్పలేదట. నువ్వు మొగుణ్ణి ఖాతరు చెయ్యవట, ఎదురిస్తావట, తప్పులు ఎన్నుతావట, తనని ఆఫీస్కి పంపి నాటకాలాడతావట. నిన్నటికి నిన్న ఎవరినో ఇంట్లో పెట్టుకొని కులుకుతున్నావట. పోనీలే అని ఊరుకుంటే వచ్చిన సరసుడికి సన్మానం చేయలేదు అని నువ్వు అడిగావట. వాడి పర్సనాలిటీ ముందు నువ్వెంత నీ తాహతెంత అని ఎగిరి పడ్డావట. తను కళ్ళు ఎర్ర చేసినందుకు నువ్వొద్దు నీ కొంపొద్దు అని గుండె మీద దెబ్బ కొట్టి లేచిపోయావట. కావాలంటే ఇటుపక్క వాళ్ళతో అటుపక్క వాళ్ళతో సాక్ష్యం చెప్పిస్తాను అని అన్నాడమ్మా. ఇవన్నీ నేను వినటానికి యోగ్యమైన భాషలో చెప్తున్నాను, కానీ అతను వాడిన పదాలు వింటే మర్యాదస్తులెవరైనా తలలు దించుకోవాల్సిందే. చిచి, ఎంతటి కారుకోతలు కూశాడో తెలుసా? నా కడుపు మండిపోయిందనుకో. అందరి ముందు చిన్నబుచ్చిన ఆ చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేకపోయినా గుర్తుగా తిరిగి చెప్తుంటే కూడా ఆయన ముఖం జేబురించిపోయింది. అదే సమయంలో సున్నిత మనస్కురాలైన తన కూతుర్ని మానసికంగా ఎంత హింస పెట్టి ఉంటాడో స్వయంగా గ్రహింపుకు వచ్చి గుండె పట్టినట్లుగా ఫీలయ్యారు. శారద తలపైన చెయ్యి వేసి, ఆ దూర్తుడిని ఎన్నాళ్ళు పెదవి విప్పకుండా ఎలా భరించావమ్మా అని అన్నారు. వాడికి నువ్వంటే ఎంత లోకువో తెలుసా? అంత కసి. ఎంతసేపు నువ్వు 10 మంది ముందర తన కాళ్ళ మీద పడాలంటాడు. తప్పు నాదే అని చెంపలేసుకోవాలి అని అంటాడు. ఇంకా అలాంటి పొరపాటు రానివ్వను అని ఏ స్టాంప్ కాగితం మీదో సంతకం పెట్టి ఇవ్వాలట. ఇక నుంచి కాలి కింద చెప్పులా పడి ఉంటానంటేనే రానిచ్చేది అని అంటాడు. నీ మీద ఏమాత్రము ప్రేమాభిమానాలు ఉన్నా అలా పగ తీర్చుకుంటున్నట్లు మాట్లాడగలడా? వాడు మనిషైతే కదా. మమత మమకారాలు తెలిసేది. వాడు పశువమ్మా. వాడికి కావాల్సింది సహధర్మచారిని కాదమ్మా, గుంజకు కట్టేసిన గొడ్డు. వద్దమ్మా వద్దు. నువ్వా చెరసాలకు పోవద్దు. మనసు లేని చోట అవగాహన లేని మనిషితో మనుగడ సాగించాల్సిన నరకం ఇంకొకటి ఉండదమ్మా. ఆ పెళ్ళి ఆ కాపురం పేడ కలనుకో. ఎక్కడే మాతో పాటే ఉండిపోమ్మా. ఉద్రేకాన్ని అతి కష్టం మీద అణుచుకోవటం వలన శరీరం సన్నగా వణుకుతూ అన్నారు సీతారామయ్య గారు. తలవాల్చి అన్నీ వింటూ మౌనంగా ఉండిపోయిన శారదకి భర్త అసభ్య ధోరణి తెలిసిందే కాబట్టి అంతగా ఆశ్చర్యపోలేదు. సుభద్రమ్మ గారు మాత్రం వడగండ్ల తాకిడి తిన్నదానిలా పాలిపోయింది. ఆ రాత్రింట్లో ఎవ్వరికి సరిగ్గా నిద్రలేదు. తెలతెలవారుతూ ఉంటే సీతారామయ్య గారు లేచి పక్క మంచం మీద మసులుతున్న కూతురు దగ్గరికి వచ్చి కూర్చొని ఉన్నారు. అమ్మలు అని అన్నారు మృదువుగా. శారద తల మీద చెయ్యి వేసి మూసుకున్న కనురెప్పలు తెరిచింది. అమ్మా శారద, ఏడాది కాలాన్ని వెనక్కి నెట్టేసి అప్పటి నా శారదల నా దగ్గరే ఉండిపోగలవా అమ్మా? వయసొచ్చిన పిల్లల్ని ప్రాణస్నేహితులుగా ప్రేమించే ఆ తల్లిదండ్రుల ఆలయంలో ఎంతో ఉత్సాహభరితంగా గడిపావు. ఆ రోజులు శారద కళ్ళ ముందు తళుక్కుమన్నట్లుగా మెరిశాయి. ఆయన మాటలకు, ఆ రోజులు మళ్ళీ తిరిగొస్తాయా నాన్నా? మనం కావాలనుకుంటే వస్తాయమ్మా. సంవత్సరం క్రితం వచ్చిన పీడకలను, ఆ పెళ్లిని మర్చిపోగలిగితే తప్పకుండా తిరిగొస్తాయి తల్లి దృఢంగా అన్నారు.
మనమిద్దరం అప్పట్లో ఉదయాన్నే తామర్ల చెరువు వరకు దారి పక్కన నడుచుకుంటూ అలా వెళుతూ ఉంటే పక్షుల కిలకిలలు, ఎవరెవరి విషయాలో చర్చించుకుంటూ నడిచి వెళ్ళి రావచ్చు. సూర్యదేవుడు తన కిరణాలు సాచి రాత్రి కురిసిన మంచు ముత్యాలను అడ్డుకోకముందే మన తోటలో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి కొత్త మొగ్గలు ఎన్ని తొడిగాయో పూర్వంలాగే లెక్క పెట్టుకోవచ్చు. అప్పట్లాగే మన పెరట్లో పూసిన పూలన్నీ మాలను కట్టి నువ్వు చెల్లి మాధవాలయంలో పూజారి మావయ్యకిచ్చి రావచ్చు. ప్రతిరోజులాగే మన ఇంటి వేల్పు గోపాలకృష్ణుడికి మీ అమ్మ హారతిచ్చాక ఆ దైవాన్ని నువ్వు అష్టపదులు తరంగాలు పాడి కీర్తించవచ్చు. తండ్రి తల నిమురుతూ ముందర స్థాయిలో చెప్తున్నా ఒకనాటి తన మామూలు దినచర్య కమ్మని జ్ఞాపకాలుగా మదిలో రూపుకడుతూ ఉంటే శారద కళ్ళు మెలమెలా మెరిశాయి. నీకు తెలుసా అమ్మలు, గోపీకృష్ణ మొన్నొచ్చేటప్పుడు 2 కుందేళ్లను పట్టుకొచ్చాడు. అవెంత బాగున్నాయో తెలుసా? శాంతి వాటి నుదుటిన గోరింటాకుతో ఎర్రటి బొట్లు పెట్టింది. రేపటి నుంచి మన తువ్వాయితో పాటు వాటి పోషణ కూడా నీదే. వాటి వెనకాతల పరిగెత్తి పరిగెత్తి పట్టుకోవటంలో లేదా ఆకులు కత్తిరించి వాటికి తినిపించటం ఎంత అందమైన కాలక్షేపమో కదా. ఇంకా అర్ధాంతరంగా నువ్వు ఆపేసిన వేణ మళ్ళీ సాధన చేసుకుందువు. ఇంకా టైం ఉంటే నీకిష్టమైన ఏదో కోర్సులో చేరి చదువుకుందువు గాని. తన కూతురి హృదయం ఎంత తీవ్రంగా గాయపడిందో ఆయనకు తెలుసు. కనిపించని ఆ గాయాలకు లాలన అనే నవనీతం పుయ్యాలి అని, స్తంభించిన మనసుకు తిరిగి చైతన్యం కలిగించాలని తాపత్రయపడుతున్నాడు తండ్రి. ఈ లోపల మగత నిద్రలో ఉన్న సుభద్రమ్మకు భర్త కూతురు మాట్లాడుకోవటం లేలగా వినిపించి లేచి వారి పక్కన కూర్చుంది. భర్త ఎలాంటి వాడైనా సరే దైవమని పట్టుకొని వేలాడటమే పాతివ్రత్యం అనుకునే రోజులు కాదమ్మా ఇవి. కాలం చాలా మారిందమ్మా. లోకులేవో అనుకుంటారని, నీ మూలంగా మాకేవో ఇబ్బందులుంటాయని నువ్వు ఎప్పుడూ అనుకోకు. మేము నీకండగా ఎప్పుడూ ఉంటాం తల్లి. ఆవిడ మాటలు శారదకి ఎంతో ఉపశమనాన్ని కలిగించాయి. ఉండగలనమ్మా, నేనిక్కడ సంతోషంగా ఉండగలను అని అంది పొంగిపోతున్న గుండెతో. కానీ వారి నిర్ణయానికొచ్చి కొన్ని గంటలైనా గడవక ముందే దాన్ని మార్చుకోవాల్సి రావటం నిజంగా దురదృష్టకరం. తెల్లవారగానే బ్రష్ చేసుకోబోతూ శారద వాంతు చేసుకుంది. కాఫీ తాగబోతూ మరొకటి, టిఫిన్ చేస్తూ మరొకటి. కూతుర్ని ఏవేవో ప్రశ్నలు వేసి కారణం తెలుసుకున్న సుభద్రమ్మ ముఖం ఒక్కసారిగా వివర్ణమైంది. విషయం విన్న సీతారామయ్య గారు కాసేపటిదాకా మారు మాట్లాడకుండా ఉండిపోయారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అని ఇందుకే అంటారేమో. మన నిర్ణయాన్ని ఆ భగవంతుడు హర్షించలేదమ్మా. నిన్ను నా రెక్కల కింద దాచుకోవాలి అని నేను ఆశపడ్డాను. కానీ అతని అంకురాన్ని అతని నుంచి విడదీసే హక్కు నాకు లేదమ్మా. నువ్వు అతని దగ్గరకు వెళ్లకు తప్పదమ్మా అని అన్నారు. ఆయన మాత్రం ఏం చేయగలరు? ఒక బిడ్డ మానసిక పెరుగుదల, ఆరోగ్యంగా ఉండాలన్నా సమాజపరంగా చులకన కాకుండా ఉండాలి అని అన్నా. తల్లే కాక తండ్రి సంరక్షణ కూడా చాలా ముఖ్యమని ఆయనకి బాగా తెలుసు. గర్భవతైన కుమార్తెను వివాహ బంధం నుండి తప్పించాలి అని అనుకోవటం తొందరపాటు చర్య అవుతుందేమోనని రేపా పుట్టిన బిడ్డ తండ్రి త్యజించిన పిల్లవాడిగా ఎదిగి సమాజపరంగా అవహేళనకి లోనవుతాడు అని, తనకు తండ్రిని దూరం చేసిన తల్లిని దూషిస్తాడేమో అని. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ ఆడపిల్లయితే ఆ పిల్ల భవిష్యత్తుకు అడుగడుగున మరిన్ని ఆటంకాలు ఎదురైతే అందుకు కారకులు మీరేనని, తమను వేలెత్తి చూపుతుందేమో అని ముందు కాలంలోకి తొంగి చూసి భయపడుతున్నాడాయన. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత ఓ స్థిరమైన నిశ్చయానికి వచ్చినట్లు శారద లేచి నిలబడి, నేను వెళుతున్నాను నాన్న అని అంది. నువ్వొక్కదానివే వద్దమ్మా, నేను కూడా వస్తాను. అతనసలే దూకుడు మీద ఉన్నాడు. నేను వెనక ఉంటే కాస్తాగుతాడు. నాన్న, నేను వెళ్ళేది అతని దగ్గరికి కాదు, ఆసుపత్రికి. తండ్రి నాపి చెప్పింది శారద. ఆసుపత్రిక ఎందుకు తల్లి? నాకే బెడ్డొద్దు నాన్న. ఇప్పటి వరకు ఆ ఇంట్లో నా మనుగడకు గడ్డి పరక్కిచ్చే ప్రాధాన్యత కూడా లేదు. ఇక వెళితే అతని కాలి కింద దుమ్మునై పడుండి ఉండేటట్లయితే నాకక్కడ చోటు దొరుకుతుంది అని అతనన్నాడని మీరు చెప్పారు కదా. అదెక్కడి స్థానం చెప్పండి నాన్న. నాకంటూ చిన్నమెత్తు విలువలేని ఆ ఇంట్లో నియంతృత్వం తప్ప
ఆరోగ్యకరమైన వాతావరణం లేని ఆ ఇంట్లో తల్లిగా ఆ బిడ్డకు నేను న్యాయం చేయగలనంటారా? నా ఆశలకు అనుగుణంగా సక్రమంగా పెంచగలను అనే విశ్వాసం లేకపోయాక ఆ పుట్టబోయే ప్రాణి కోసమంటూ నా ఆత్మను చంపుకొని చీకటి బానిస బతుకులాంటిది ఆ జీవితంలోకి తిరిగి వెళ్ళమంటారా? కఠినురాలని అనుకున్నా సరే ఆ బిడ్డ కోసమే నేను ఆ ఇంటికి వెళ్లాల్సి వస్తే నాకు ఆ బిడ్డే వద్దు నాన్న. నేను ఆ నరకం నుండి విముక్తి పొందాలి అని అనుకుంటున్నాను. నన్ను మళ్ళీ అటు నెట్టకండి. శారద చేతులు జోడించి బతిమలాడుతున్నట్లుగా అంటుంది. పొరపాటున సాలెగూడులో చిక్కుకున్న తూనీగ ఒకటి గిలగిలా కొట్టుకుంటుంది. సీతారామయ్య గారు పట్టుబడిన దాని కాళ్ళు విడిపించి అది స్వేచ్ఛగా ఎగిరిపోతూ ఉంటే తృప్తిగా చూశారు. పద శారద, నీకు సహాయంగా నేను వస్తాను అని అంది సుభద్రమ్మ. కథ పేరు విముక్తి. రచన వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.